పురాణ కథల పట్ల భక్తి శ్రద్ధలను పెంపొందించజేసే ఈ అమృతలహరి ఛానల్ను అందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసింది. పద్మపురాణము గాయత్రి మహామంత్రము. సూర్య గాయత్రి మంత్ర ఫలాలు. సూర్యభగవానుడు ప్రాణశక్తికి మూలం. ఆయువు, ఆరోగ్యం, తేజస్సు, బలం వృద్ధి పొందుతాయి. సాధకులు దీర్ఘాయుష్ను పొంది రోగరహితులై సంపూర్ణమైన ఆరోగ్య భాగ్యాన్ని పొందుతారు. 15వ బీజాక్షరం ఈ అధిష్టాన దేవత శ్రీరాముడు. రామగాయత్రి మంత్రం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. ఫలాలు. మర్యాద శక్తికి ప్రతీక శ్రీరాముడు. మర్యాద వర్తనం, సౌశీల్యం, సంయమనం, మైత్రి, ప్రేమానురాగాలు, క్షమాగుణాలు అలవడతాయి. 16వ బీజాక్షరం ఠి. అధిష్టాన దేవత సీతాదేవి. సీతా గాయత్రి మంత్రం. ఓం జనకానందినై చ విద్మహే భూమిజాయై ధీమహి తన్నో సీతా ప్రచోదయాత్. ఫలాలు. తపశ్శక్తికి మూలం. నిర్వికారంగా పవిత్రమైన సాత్విక భావాలతో తపోనిష్ట, ఆధ్యాత్మిక చింతనతో ముక్తి మార్గంలో పయనించగల శక్తి, దృఢ సంకల్పాలు సిద్ధిస్తాయి. 17వ బీజాక్షరము యో. అధిష్టాన దేవత చంద్రుడు. చంద్రగాయత్రి మంత్రం. ఓం క్షీరపుత్రాయ విద్మహే అమృతతత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్. ఫలాలు. కాంతి శక్తికి మూలం. మానసిక క్లేశాలు, రుగ్మతలు పరిహరింపబడి చింతలు, దుఃఖాలు, నిరాశ, నిస్పృహలు, మోహ, మద, మాత్సర్యాలు దరిచేరవు. మనస్సు ప్రశాంతమై నిర్మలంగా ఉంటుంది. 18వ బీజాక్షరం యోహో. అధిష్టాన దేవత యమధర్మరాజు. యమగాయత్రి మంత్రం. ఓం సూర్యపుత్రాయ విద్మహే మహాకాలాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్. ఫలాలు. కాలానికి అనగా కాలశక్తికి ప్రతీక. సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, మృత్యు అంటే భయం లేకుండా స్ఫూర్తి, జాగరూకలతో నడుచుకునే శక్తి లభిస్తాయి. 19వ బీజాక్షరం నహ. అధిష్టాన దేవత బ్రహ్మదేవుడు. బ్రహ్మగాయత్రి మంత్రం. ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ఫలాలు. సృష్టి శక్తికి మూలం. సృష్టికార్యంలో సామర్థ్యం, జడ చేతన పదార్థాలను సృష్టించే సామర్థ్యం లభ్యమవుతాయి. 20వ బీజాక్షరం ప్రా. అధిష్టాన దేవత వరుణదేవుడు. వరుణ గాయత్రి మంత్రం. ఓం జలబింబాయ విద్మహే నీలపురుషాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. ఫలాలు. రసశక్తికి మూలం. భావుకత, కోమలత్వం, ప్రసన్నత, కళాప్రియత్వం, దయాపరత్వం మొదలైన భావాలు హృదయంలో మొలకెత్తి ఆనందానుభూతులను ప్రసాదిస్తాయి. 21వ బీజాక్షరం చో. అధిష్టాన దేవత నారాయణుడు. నారాయణ గాయత్రి మంత్రం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో నారాయణ ప్రచోదయాత్. ఫలాలు. ఆదర్శ శక్తికి మూలం. మహత్వాకాంక్ష, శ్రేష్టత్వం, దివ్య గుణశీలత్వం, నిర్మల హృదయం, ధర్మస్వభావంతో సచ్చరితులై సర్వులకు ఆదర్శప్రాయంగా జీవించగలరు. 22వ బీజాక్షరం దా. అధిష్టాన దేవత హయగ్రీవుడు. హయగ్రీవ గాయత్రి మంత్రం. ఓం వాగేశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హయగ్రీవః ప్రచోదయాత్. ఫలాలు. సాహస శక్తికి ప్రతీక. ఉత్సాహం, నిర్భయత్వం, ధైర్యం,
వీరత్వం, శక్తి సామర్థ్యాలు వృద్ధి పొందుతాయి. విద్య, జ్ఞానాభివృద్ధి కలుగుతుంది. 23వ బీజాక్షరము యా. అధిష్టాన దేవత హంస లేక పరమహంస దేవత. హంస గాయత్రి మంత్రం. ఓం పరమహంసాయ విద్మహే మహాహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. ఫలాలు. వివేక శక్తికి మూలం. హంసకు క్షీర నీరాలను వేరు చేసే శక్తి స్వతసిద్ధమైంది. పరమాత్మకు సంకేతంగా మనస్సులో సంచరించే హంస సదా సద్వివేకాన్ని, దూరదర్శిత్వాన్ని పెంపొందించి సత్సాంగత్యంలో మోక్ష సాధనకు కృషి చేసేలా చేస్తుంది. 24వ బీజాక్షరం త్. అధిష్టాన దేవత తులసీదేవి. తులసి గాయత్రి మంత్రం. ఓం శ్రీ తులస్యై చ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి తన్నో బృందా ప్రచోదయాత్. ఫలాలు. సేవాశక్తికి ప్రతీక తులసి. సత్కర్యాచరణ, సేవాభావం, భక్తి విశ్వాసాలు, నిష్ఠాపరత్వం, శాంతి సహనాలతో ప్రశాంత జీవన సంప్రాప్తమవుతుంది. ఈ విధంగా 24 బీజాక్షరాలలో ప్రత్యేకంగా ఒక్కొక్క దేవతా స్వరూపం, ఆ దేవతకు సంబంధించిన శక్తి అంతర్లీనమై ఉండటం వల్ల గాయత్రి మంత్రోపాసన ఆయా ఫలాలను సత్వరం సిద్ధింపజేస్తుంది. గాయత్రి మహామంత్రంలోని ఈ 24 బీజాక్షరాలను తన రామాయణ మహాకావ్య రచనకు ఆధారంగా చేసుకున్నాడు వాల్మీకి మహర్షి. ఆ వాల్మీకి మహర్షి చరితం, ఆయన వ్రాసిన శ్రీరామచరితం పద్మపురాణంలో వివరంగా చెప్పబడ్డాయి. రామనామ మహత్యాన్ని తెలియజెప్పే వాల్మీకి చరితాన్ని ముందుగా తెలియజేస్తాను, ఏకాగ్రచిత్తులై వినండి అంటూ చెప్పసాగాడు సూత మహర్షి. వాల్మీకి చరితం. నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ హరినారాయణ అని నారాయణ నామస్మరణ కావిస్తూ సన్నని కాలిబాట మీద నడిచిపోతున్నారు కొందరు మునులు. బాటకిరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు పెరిగి ఉండటంతో ఆ అరణ్యంలో వెలుగు సరిగా ప్రసరించక పగలే చీకటిగా అనిపిస్తున్నది. ఆ కీకారణ్యంలో భగవన్నామస్మరణ చేస్తూ సాగిపోతున్న మునులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆగండి, ఒక్క అడుగు ముందుకు వేశారా ప్రాణాలు దక్కవు అని గర్జన వినిపించింది. ఎత్తైన చెట్టు కొమ్మల మీద ఎక్కడో దాగి ఉన్నాడో కానీ ఒక భయంకర ఆకారుడు దభీమని వాళ్ల ముందు దూకాడు. నల్లని దృఢమైన శరీరం, చింత నిప్పులలా మెరుస్తున్న కళ్ళు, చూడటానికి భయానకంగా ఉన్నాడు. చేతిలోని కత్తిని చుడిపిస్తూ మర్యాదగా మీ దగ్గర ఉన్న విలువైన వస్తువులను ఇచ్చేయండి, ప్రాణాలతో విడిచిపెడతాను అన్నాడు కర్కశంగా. మరొకరైతే భయపడిపోయేవారే కానీ నిరంతరం హరినామస్మరణ కావించే ఆ మునులు అతడిని చూసి బెదరలేదు. అతని వైపు చిరునవ్వుతో చూస్తూ, బందిపోటు దొంగలా ఉన్నావు, ఈ దారిన పోయే వాళ్ళను భయపెట్టి ధనార్జన కావిస్తున్నామనుకుంటున్నాము, కానీ మమ్మల్ని చూస్తుంటే మేము సాధువులమని, మా దగ్గర విలువైన వస్తువులు ధనం ఉండవని గ్రహించలేకపోయావా? మా దగ్గర నీకివ్వటానికి నీవు ఆశిస్తున్నవేమీ లేవు నాయనా అన్నారు శాంత గంభీర స్వరంతో. అట్లా అంటే నమ్మి విడిచిపెడతాననుకుంటున్నారా అంటూ వాళ్ళ శరీరాలను తడిమి చూసి పై బట్టలను విదిల్చి నిజంగానే ఏమీ అమూల్యమైనవి లేవని నిర్ధారణ కావడంతో వాళ్ళ వైపు విసుగ్గా చూశాడు. దరిద్రుడు తగిలారు. 2 రోజులుగా ఇటువైపు ఎవరూ రానేలేదు. ఇకనైనా ఇవాళైనా ఖరీదైన వస్తువులతో ఎవరైనా ప్రయాణికులు అనుకున్నాను. ఏమిటో వేటాడటానికి జంతువులు కూడా కనిపించలేదు. ఇంటికి ఏం తీసుకుపోగలను, భార్యాపిల్లలకి ఏం ఇవ్వగలను అనుకున్నాడు పెద్దగా నిరాశ నిండిన స్వరంతో. అతని వైపు సానుభూతిగా చూస్తూ, నాయనా, నీ వాళ్లను సంతోషపెట్టడానికి ఇతరులను హింసించగా వచ్చిన దాన్ని తీసుకువెళ్ళి వాళ్లకు ఇస్తున్నావు. నీవు చేస్తున్న పనుల వల్ల పాపాన్ని సంపాదించుకుంటున్నావు.
ఆ పాప ఫలాన్ని నరకబాధల రూపంలో అనుభవించవలసి వస్తుంది అని అతనికి అర్థమయ్యేలా పాప పుణ్య కార్యాల గురించి శాంతంగా వివరించి చెప్పారు మునులు. తానింతవరకు వినని విషయాలు వాళ్ళు చెబుతుంటే ఆసక్తిగా విన్నాడు ఆ బందిపోటుగా దీవిస్తున్న బోయవాడు. ఆ పాపాలకు శిక్ష నేను మాత్రమే ఎందుకు అనుభవించాలి? నేనంటే ఎంతో ప్రేమ నా భార్య పిల్లలకు, వాళ్ళు కూడా నా పాపాలలో భాగం పంచుకుంటారు అన్నాడు ధీమాగా. అలా అని నీవనుకుంటే సరిపోదు. వాళ్ళని అడిగి వాళ్ళేమన్నారో తెలుసుకుని వచ్చి చెప్పు. మేమిక్కడ నీకోసం వేచి ఉంటాము అన్నారు మునులు. అలాగే ఇప్పుడే వస్తాను అంటూ వడివడిగా తన ఇంటి వైపు వెళ్ళాడు బోయవాడు. అతను వెళ్ళిన వైపు చూస్తూ గంభీరంగా తలలు పంకించారు మునులు. ప్రాచేతసుడనే గంధర్వుడు బ్రహ్మశాపానికి గురై ఈ విధంగా బోయవాడై చరిస్తున్నాడు. ఇతనికి హితబోధ కావించి మహాజ్ఞానిగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మనపై ఉన్నది అనుకున్నారు. తపశ్శక్తితో అతని పూర్వజన్మ గురించి తెలుసుకుని అతని రాక కోసం ఎదురు చూడసాగారు. కొంతసేపటి తర్వాత బోయవాడు తిరిగి వచ్చాడు. కానీ అతని ముఖంలో ఇప్పుడు క్రూరత్వానికి బదులుగా దైన్యం, విచారం నిండి ఉన్నాయి. వస్తూనే ఆ మునుల పాదాల దగ్గర మోకరిల్లాడు. స్వాములారా, నన్ను మీతో తీసుకువెళ్ళండి. నేనిక ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టాలని నిశ్చయించుకున్నాను అంటూ తన వారెవరూ తన పాపాలలో భాగం పంచుకోమని చెప్పేశారని తెలియజేశాడు. నేనెవరి కోసం ఈ పాపకృత్యాలు చేస్తున్నానో వారికి కావలసింది నేనిచ్చే ధనం, సుఖాలు మాత్రమే. ఆ పాపఫలం మాత్రం అవసరం లేదు. అటువంటి వాళ్ళ కోసం మరిన్ని పాపకృత్యాలు ఆచరించదలచలేదు. నాలో జ్ఞానోదయం కలిగించారు. నన్ను మీ వెంట తీసుకుని వెళ్ళండి అంటూ ప్రాధేయపడ్డాడు దీనంగా. అతని వైపు ప్రసన్నంగా చూశారు ఆ మునులు. మేము ఆశించినట్లు నీలో వివేకం మేల్కొన్నది నాయనా. భార్య, పిల్లలు అనే సంసార బంధాలు అశాశ్వతమైనవి. వాటి వల్ల లభించే సుఖం నిత్యము, సత్యము అయినది కాదు. ఈ బంధాలకన్నింటికీ అతీతంగా శాశ్వతమైన శాంతిని, ఆనందాన్ని ప్రసాదించే పరబ్రహ్మ గురించి తపస్సు కావించు. ఇప్పుడు నీలో కలిగిన అశాంతి దూరమవుతుంది. నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాము. దాన్ని జపిస్తూ తపస్సు కావించు. నీ జన్మ ధన్యమవుతుంది అని అతని చెవిలో మరా అని తారక నామ మంత్రాన్ని తిరగవేసి చెప్పారు మునులు. తారక మంత్రం రామ. ఈ నామాన్ని ఏకాగ్రతతో జపించు అని మరోసారి చెప్పి తమ దారిన తాము వెళ్ళిపోయారు మునులు. మరా మరా అంటూ 2 సార్లు పలికి ఎంతో విశిష్టంగా ఉంది ఈ మంత్రం. ఇక్కడకు దూరంగా వెళ్ళి ఈ మంత్రాన్ని జపిస్తూ జీవితం గడిపేస్తాను అని నిశ్చయించుకుని దూరంగా ఒక చెట్టు కింద ఆసీనుడై మారా మరా అని పలుకుతూ కళ్ళు మూసుకున్నాడు. అతని మనస్సంతా 2 అక్షరాల మీదే కేంద్రీకృతమైంది. క్రమంగా మారా మారా రామ రామగా పలుకుతూ ఎన్నో సంవత్సరాలు ఆ రామనామ ధ్యానంలో లీనమైపోయాడు. క్రమంగా అతని చుట్టూ వల్మీకాలు అనగా పుట్టలు పెరిగాయి. ఆ పుట్టలో ఉంటూ బాహ్యస్మృతి లేకుండా ఎంతో కాలం రామనామ ధ్యానంలో గడిపేశాడు. నారాయణ నారాయణ, అదుగో ఆ పుట్టలో నుండి వినవస్తున్నది రామనామ ధ్యానం. సందేహం లేదు, పితృదేవుడు చెప్పింది ఆ ధ్యానంలో మగ్నుడైన వ్యక్తి గురించి అయి ఉండాలి అనుకుంటూ వల్మీకాన్ని అనగా పుట్టను సమీపించాడు నారదుడు. అప్పుడే ఆ పుట్ట భళ్ళున విచ్చుకున్నది. అందులో నుండి అప్రతిమాన తేజంతో వెలుగుతున్న మునిపుంగవుడు లేచి నిలిచాడు. చుట్టూ వింతగా చూశాడు. వల్మీకం నుండి వెలువడిన వాల్మీకి మునిపుంగవ, నీకు స్వాగతం అంటూ అతని వైపు చిరునవ్వుతో చూశాడు నారదుడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోవడంతో ఆయనలో వార్ధక్యపు ఛాయలు చోటు చేసుకున్నాయి. రామనామం తప్ప మరేదీ గుర్తులేదు ఆయనకు. ఆ మాటే చెప్పాడు ఎదురుగా నిలిచి పలకరించిన నారదుని వైపు వింతగా చూస్తూ. నీ పాత జీవితం గురించి ఆలోచించవలసిన పని లేదు. ఇప్పుడు నీ ఒక తపశ్శక్తి
సంపన్నుడివైన మహర్షివి, రామనామ ధ్యానంతో పునీతుడివైన వాల్మీకివి అన్నాడు నారదుడు. ఆ మాటలతో అతనిలో జ్ఞానం వికసించింది. నారద మహర్షికి దేవర్షి ప్రణామాలు అని భక్తిపూర్వకంగా నమస్కరించాడు. వాల్మీకి మహర్షి, ఇకపై